పర్యాటకులకు ఆకట్టుకునేందుకు కొత్త పాలసీలు, హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి, స్పీడ్ ప్రాజెక్టుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, స్కిల్ యూనివర్సిటీ డిజైన్లను పరిశీలించిన సీఎం. ఆ వ్యాఖ్యలను నాకు ఆపాదిస్తున్నారు, బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నా. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం. సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వివరణ. నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఉత్తమ్ కుమార్తో చర్చ. ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ రామ్నగర్లో మణెమ్మ గల్లీలో నాలాలపై అక్రమ నిర్మాణాల కూర్చివేత, హిమాయత్ సాగర్కు హైడ్రా బుల్డోజర్లు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్పై 1-2 రోజుల్లో స్పష్టత, 2 రోజుల్లో నివేదిక, ఆ తర్వాత చర్యలు. సర్కారు ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ, వాటర్ బోర్డు సర్వే, 10 అక్రమ నిర్మాణాల గుర్తింపు, వాటిలో ఎమ్మెల్యే సహా ప్రముఖుల అతిథి గృహాలు. జన్వాడ ఫామ్ హౌస్పై ఆర్టీఓకు సర్వేయర్ల నివేదిక, ఫిర్యాదు వచ్చిన 48 గంటల్లోపే నేలమట్టం. రామ్నగర్ మణెమ్మ గల్లీలో నాలాపై చర్యలు, 3 అంతస్తుల భవనం సహా కట్టడాల తొలగింపు, ప్రతి ఫిర్యాదు ప్రత్యేకమే, అలసత్వం వద్దు. సుదీర్ఘ సమీక్షలో హైడ్రా కమిషనర్ నంగరాజ్, 6 అధికారులపై క్రిమినల్ కేసులు. సో ఇదే పరిస్థితుల్లో జన్వాడ ఫామ్ హౌస్ అంటున్నారు రేవంత్ రెడ్డి, లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ఈ మాదాపూర్ ఏదైతే దుర్గమ్మ చెరువుని ఎంక్రోచ్మెంట్లో ఉన్న తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి కావచ్చు, తిరుపతి రెడ్డికి సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ నోటీసులు ఇచ్చి దాన్ని కూల్చివేయాలి. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా వాళ్ళు ఎంక్రోచ్మెంట్లోనే ఉంటున్నారు. అది ఎఫ్టీఎల్ ల్యాండ్, 100 ఎకరాల దుర్గమ్మ చెరువుని కబ్జా పెట్టి, ఒకప్పుడు అంత సుందరీకరణ లేకపోతుండే ఆ దుర్గమ్మ చెరువుకి, ఆ కళాకాంతులు లేకుండే. ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ పడడం వల్ల ఆ ఏరియా మొత్తం సుందరీకరణతో ఆ దుర్గమ్మ చెరువుని కూడా చాలా బాగు చేశారు. తర్వాత అక్కడ చుట్టూ పార్కులు అరేంజ్ చేయడం ఇవన్నీ జరిగింది. సో ఆ క్రమంలో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని కూడా కూల్చివేయాలని చెప్పేసి డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. పిఎస్ఆర్ కాంతి రాణా, విశాల్ గున్ని ఈ ఐపీఎస్లే వేధించారు. మరో 2 పోలీసు అధికారులు ఉన్నారు, వారి పేర్లు నాకు తెలియదు. మానసికంగా, శారీరకంగా హింసించారు. కొందరు పోలీసులు నన్ను అసభ్యకరంగా ఫోటోలు, వీడియోలు తీశారు. సజ్జన్నార్పై కేసు రాజీ చేసుకోవాలన్నారు. ఏపీ పోలీసులకు వెల్లడించిన కాదంబరి. విద్యాసాగర్ పెళ్లి చేసుకుంటానన్నాడు, కాదన్నాననే నన్ను వేధిస్తున్నాడు. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ అతడి సృష్టి. పోలీసులు నన్ను ముంబైలో కిడ్నాప్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. 45 రోజులు నా జీవితాన్ని దుర్భరం చేశారు. మీడియాతో కాదంబరి జత్వాని. సో ఆడపిల్లల గురించి నెత్తినోరు కొట్టుకొని ఎక్కడో రేపు జరిగింది, ఏదో జరిగిందని కొట్టుకునే సోకాళ్ళు పెద్ద మనుషులందరూ ఇదిగో ఈ అమ్మాయికి జరిగిన మీడియా ముందుల కాదంబరి జత్వానికి జరిగిన అన్యాయం గురించి ఎవరు మాట్లాడట్లేదు. సో దీని గురించి ఖచ్చితంగా స్పందించాలి సోకాళ్ళు మేధావులు, పెద్ద మనుషులు, మహిళా సంఘాలు, వీళ్ళందరూ. సో ఇలాంటి అరాచకాలు ఏపీలో సర్వసాధారణం అయిపోయినాయి గత 5 ఏళ్లుగా. సో ఇప్పుడు మారిన ప్రభుత్వంలో లేడీ హోమ్ మినిస్టర్ ఆవిడ ఏదైనా ప్రత్యేక దృష్టి పెట్టి వీటన్నిటిపైన తీసుకోవాలి. సో నిన్న లేడీస్ హాస్టల్లో బాత్రూమ్ విషయం, రహస్య కెమెరాలు విషయం బట్టబయలైంది. సో దీని విషయంలో చాలా ఆచితూచి ప్రభుత్వం వ్యవహరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే కంటిన్యూస్గా వైసీపీకి సంబంధించి ఇది ఒక హైడ్రామా. కంటిన్యూస్గా వైసీపీకి సంబంధించి మహిళా నాయకురాళ్ళు, లేదంటే మహిళల విషయంలో అక్కడ దువ్వాడ శ్రీనివాస్ విషయంలో కావచ్చు, మొన్న విజయసాయిరెడ్డి విషయం అవ్వచ్చు, దువ్వాడి శ్రీనివాస్ విషయం అవ్వచ్చు, నిన్న జరిగిన కాదంబరి ఇష్యూ అవ్వచ్చు, మొత్తం మహిళల విషయంలో అడ్డగోలుగా వ్యవహారాలు జరిపిన వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు బయటపడుతున్నాయి. వాళ్ళపైన ఉన్న అక్రమ సంబంధాలన్నీ బయటపడుతున్న పరిస్థితుల్లో ఈ లేడీస్ హాస్టల్లో బాత్రూంలలో రహస్య కెమెరాలు కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యమే. గత ప్రభుత్వంలో పట్టించుకుపోవడం వల్లనే ఈ కెమెరాల హడావుడి. సో ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు వచ్చిన కొత్త స్టూడెంట్స్ కనిపెట్టడం, దాని విషయంలో సీరియస్ అవ్వడం జరిగింది. సో గత ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ఆడపిల్లలకు కూడా అక్కడ అన్యాయం జరిగింది. దక్షిణ ఆర్ఆర్ఆర్కు 3 నమూనాలు. అలైన్మెంట్ ఖరారు కోసం రూపకల్పన, రైతుల సాగు భూములు లేని మార్గంపై యోచన, 4th సిటీకి అనుగుణంగా ఉండేలా చర్యలు, ప్రత్యేకంగా దృష్టి సారించిన సర్కార్. 189.2 కిలోమీటర్లకు 2,000 హెక్టార్ల భూమి, భూ పరిహారానికి 7,000 కోట్లు, మొత్తం 16,000 కోట్లతో రోడ్డు నిర్మాణం. శ్రీశైలానికి భారీ వరద, ఎగువ నుంచి మరో 5 రోజుల పాటు హెచ్చరించిన కేంద్ర జల సంఘం. సాగర్లో 2వ రోజు గేట్లు ఓపెన్. రాష్ట్రంలో నేడు రేపు అతి భారీ వర్షాలు. రేపు అతి భారీ వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అల్పపీడన ద్రోణి సంథింగ్ ఏదో ఉన్నట్టుంది. సో ఈ పరిస్థితుల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి వర్షాల కారణంగా.
రాత్రిపూట డ్యూటీ భయం భయం, దేశంలో మూడింత ఒక వంతు మంది వైద్యులు అభద్రతలోనే. మహిళా డాక్టర్లలో మరింత భయం, ఆత్మరక్షణ కోసం వెంట ఆయుధాలు. 45% ఆసుపత్రుల్లో డ్యూటీ రూమ్లు, విశ్రాంతి గదులు కూడా కరువు. ఉన్న వాటిలో బాత్రూమ్లు లేవు. ఐఎంఏ ఆన్లైన్ అధ్యయనంలో వెల్లడి. 22 రాష్ట్రాల్లో 3885 మందితో సర్వే. సో ఇక్కడ ఐపీఎస్లు వేధిస్తుంటే ఇక్కడ ఐఏఎస్లు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. పర్యాటకానికి సొగబులు, ఆధ్యాత్మిక, ప్రకృతి, హెల్త్, టూరిజంపై విడివిడిగా కార్యాచరణ. తిదిదే తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు. తహసీల్దార్ స్థాయిలోనే మా సమస్యలకు పరిష్కారం. ఈ అంశంపైనే ఎక్కువ వినతులు. వీఆర్ఓ 2024 చట్టం ముసాయిదాపై సూచనలు. క్రోడీకరణ తర్వాత మార్పులు చేర్పులు. ఫ్లూ సోకినప్పుడు యాంటీబయాటిక్స్ వద్దు. డెంగీ లక్షణాలున్నప్పుడు నొప్పి నివారణ మందులతో ముప్పు. ప్లేట్లెట్ సంఖ్య తగ్గడంపై అనవసర ఆందోళన వద్దు. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు. సో ఇప్పుడు మొత్తం అందరికీ డెంగ్యూ నడుస్తున్న పరిస్థితుల్లో డాక్టర్లు సూచనలు చేస్తున్నారు కొన్ని విషయాలపైన. న్యాయ వ్యవస్థపై అపార గౌరవం ఉంది. ఆ వార్తలపై విచారం వ్యక్తం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. బలవంతంగా భూములు సేకరించాం ఉత్తమ్. గుట్టల గంగారంలో దేవాదుల పైలాన్ వద్ద మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క చిత్రంలో ఎమ్మెల్యే మురళీనాయక్, కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, నాగరాజు, యశస్విని, కలెక్టర్ దివాకర్ తదితరులు. బలవంతంగా భూములు సేకరించాం. ఇద్దరు ఈసీలే ప్రధాన బాధ్యులు. డిఈ ఏడీఈలది నిర్లక్ష్యమే. వారి పర్యవేక్షణ లోపంతోనే బ్యాటరీల మరమ్మతులో తప్పులు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో 2020 నాటి అగ్ని ప్రమాదంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నిపుణుల కమిటీ. నీరొస్తుందని కన్నీరు తుడుస్తుందని బండ్లరాళ్ల భూమిని తీర్చిదిద్దుకున్న సోదరులు. ఎస్ఆర్ఎస్పి జలాశయం రాకపోవడంతో నిరాశ. సాగునీటి కోసం 38 బోర్లు వేసిన ఫలితం